హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాండమ్ బజేపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అనంతరం జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ధోనీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లిపోయాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్సీబీ ప్లేయర్లు అతిగా సంబురాలు చేసుకున్నారని, అది నచ్చకే మహీ వెళ్లిపోయాడని కొందరు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం జట్టు ఓడిపోయిందనే కోపంతో ధోనీ క్రీడా స్ఫూర్తిని మరిచిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో నాకౌట్ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ను 27 పరుగుల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన పని ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో మ్యాచ్ ముగిసిన అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆటగాళ్లకు ధోనీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. బెంగళూరు ఆటగాళ్లు గెలుపు సంబరాలు చేసుకుంటుండగా కాసేపు ఎదురుచూసిన ధోనీ ఆ తర్వాత మైదానాన్ని వీడినట్లు వీడియోలో కనిపించింది. ధోనీ ప్రవర్తనను చూసి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సైతం షాక్ అయ్యారు. మహీ అనూహ్యంగా వెళ్లిపోతుండటంతో అలానే చూస్తుండిపోయారు. ఆ తర్వాత తెరుకుని ఆర్సీబీ ప్లేయర్లను అభినందించారు మహేంద్ర సింగ్. ధోనీ వెళ్తూ ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్కు షేక్ హ్యాండ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూంకు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.